హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మనమైతే ఎన్టీఆర్ స్టేడియంకి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ కోటి దీపోత్సవం కార్యక్రమం అయితే జరగబోతుంది. మనం ఇప్పుడైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. మరి చూద్దాం. ఇప్పుడైతే మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి అసలు బస్సులు ఉన్నాయా లేదా, మన జర్నీ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఇక్కడ మాత్రం చాలా రద్దీగా ఉంటుంది. చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు ఇదే బస్ అయితే వెళ్ళబోతుంది అన్నమాట. ఈ బస్సులోనే మనం వెళ్ళబోతున్నాము. ఇది వచ్చేసి మనకు ఈ లైట్ల కింద అయితే ఉండబోతుంది. 40 నెంబర్ అన్నమాట, 40 నెంబర్. ఓకేనా, బస్ అయితే వెళ్ళిపోతుంది, మనం అయితే ఎక్కేద్దాం. చలో, ఇప్పుడైతే మనం అయితే బస్ అయితే ఎక్కేసాం. మరి అక్కడికి వెళ్ళినాక మళ్ళీ కలుద్దాం. మీరు కోటి దీపోత్సవ కార్యక్రమానికి వెళ్ళారా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్లో ఎటువంటి వ్లాగ్స్ కావాలో మీరు తెలియజేయండి. చూస్తున్నారు కదా, సికింద్రాబాద్ బస్ స్టేషన్ దగ్గర అయితే ఎంత రద్దీగా ఉందో. ఇక్కడ మాత్రం చాలా అయితే ఆటోలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకు టైం వచ్చేసి 5:34 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే బస్ అయితే ఎక్కడం జరిగింది. 40 నెంబర్. ఓకేనా, గుర్తుంచుకొని నెంబర్ 40. ఫ్రెండ్స్, ని ఇప్పుడైతే బస్ అయితే దిగాను. ఇక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే నేను నడుచుకుంటూ అయితే ఎన్టీఆర్ స్టేడియంకి అయితే వెళ్ళిపోతున్నాను. వాళ్ళైతే మరి నేను అడిగాను బస్ ఎక్కడికి వెళ్తుందంటే అక్కడ ఉంది 40 నెంబర్ బస్ అయితే ఎక్కడని చెప్పారు. కాకపోతే నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలియదు. వాళ్ళు చెప్పారని నేను 40 నెంబర్ అయితే ఎక్కాను. డైరెక్ట్ అయితే బస్సులు లేవనుకుంటాను. ఇప్పుడైతే మనం ఇలా అయితే వచ్చాము. వెళ్ళాం, పదండి. ఇది వచ్చేసి టోటల్ పార్కింగ్ ఏరియా అన్నమాట. చాలా మంది రావడం జరిగింది. ఎందుకంటే రేపే లాస్ట్ డేట్ కాబట్టి చాలా అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు, మొత్తం వచ్చేసి పార్కింగ్ ఏరియా అన్నమాట. ఎంత జనాలు వచ్చారో చూసుకోవచ్చు. ఇక్కడ మనకు అక్కడ కనిపిస్తుంది కదా, భక్తి టీవీ కోటి దీపోత్సవం అని చూసుకోవచ్చు. ఇదైతే మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ విధంగా అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఫైనల్ గా మనం అయితే ఎన్టీఆర్ స్టేడియంలోకి రావడం జరిగింది. చూసుకోవచ్చు, ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో మొత్తం భక్తులతో అయితే నిండిపోయినాయని చెప్పవచ్చు అనమాట. హలో ఫ్రెండ్స్, ఫైనల్ గా మనమైతే కోటి దీపోత్సవంలోకి అయితే మనమైతే ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, ఇక్కడ మీరు నేనైతే ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ఉన్నాను. ఇక్కడ మాత్రం చాలా మంది అయితే రావడం జరిగింది. మీరు వచ్చారా లేదా, లేకపోతే మీరైతే రానట్లయితే రేపైతే వచ్చేసేయండి. ఎందుకంటే రేపటితోటి అంటే నవంబర్ 9 నుంచి 25వ తేదీ వరకు ఇది మాత్రం జరుగుతుంది. ఈరోజు ఆదివారం, రేపటితో అయితే ఈ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అవుతుంది. మీరు విజిట్ చేశారా లేదా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చూసుకోవచ్చు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో అయితే అందరూ అయితే కోటి దీపోత్సవ కార్యక్రమంలో అయితే పాల్గొతున్నారు అన్నమాట. అరేంజ్మెంట్ అయితే చేస్తున్నారు, చూసుకోవచ్చు. చాలా మంది అయితే రావడం జరిగింది ఇక్కడికి.
చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే భక్తి టీవీ మహోత్సవం కార్యక్రమానికి అయితే విచ్చేసి ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే మీరైతే అద్భుతంగా అయితే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ విఐపి పాసులు కూడా ఇచ్చారు, కాకపోతే మనకైతే విఐపి పాస్ అయితే లేదు. ఇక్కడైతే మనం ప్లేస్ దొరికిన దగ్గర నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాము. వచ్చేసి నవంబర్ 25వ తేదీ వరకు అయితే మనం చూడవచ్చు. తర్వాత మాత్రం క్లోజ్ చేస్తారన్నమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, జనాలు అయితే చాలా ఘోరంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ కూర్చుందామంటే కూడా కొందరికైతే సీట్స్ అయితే లేవన్నమాట. విఐపి పాసులు ఉన్నా కానీ లోపలికి అయితే ఎంట్రీ చేయడం అయితే లేదన్నమాట. అంటే అంత భక్తులతో నిండిపోయిందన్నమాట. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే రేపటితో క్లోజ్ అవుతుంది కదా, అందువల్ల ఏంటంటే చాలా మంది రావడం జరిగింది. ఇక్కడికైతే రావడం అయితే జరిగింది కానీ ఇక్కడ మాత్రం జనాలు అయితే మామూలుగా లేరు. చూడొచ్చు ఒకసారి, విపరీతమైన జనం అన్నమాట. విఐపి పాసులు ఉన్నా కానీ ఏం చేయలేని పరిస్థితి అన్నమాట. చూసుకోవచ్చు. నేనైతే ఇది రావడం అయితే ఫస్ట్ టైం, నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. జనాలు అయితే మామూలుగా లేరు. ఇదైతే 5:30 గంటలకైతే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. మరి ఎప్పుడు క్లోజ్ అవుతుందో మనకైతే తెలియదు అన్నమాట. మనమైతే ఫైనల్ గా ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ఉన్నాము. ఇక్కడ పరిస్థితి మాత్రం ఏ విధంగా ఉంది చూడొచ్చు. చాలా అంటే చాలా అయితే జనం అయితే రావడం జరిగింది. మీరు ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి వచ్చారా లేదా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇప్పుడైతే పరిస్థితి ఎలా ఉందంటే విఐపి పాసులు ఉన్నా కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే లేదన్నమాట. చూడొచ్చు, జనాలు అయితే మామూలుగా లేరన్నమాట. నాకు కూడా విఐపి పాసులు అయితే రావడం జరిగింది. ఇవి ఎలా వచ్చాయంటే ఒక అన్న అయితే తీసుకోవడం జరిగింది. ఆ అన్నకి లోపలికి వెళ్ళడానికి అసలు ప్లేసే లేదు. అందువల్ల ఏంటంటే ఈ పాసెస్ ఉండి వేస్ట్ అని నాకు ఇవ్వడం జరిగింది. నాకు కూడా నో యూజ్ అన్నమాట. అందువల్ల ఏంటంటే నేను కూడా తీసుకున్నాను, మీకు చూపిద్దామని. చూడండి, చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా అంటే చాలా జనాలు అయితే రావడం జరిగింది. పరిస్థితి అయితే మామూలుగా లేదని చెప్పొచ్చు. ఆ తల్లి ఆయన గుండెగా అనమాట. ఆ తల్లి లేకపోతే ఆయన లేరు, ఈ గుండె లేకపోతే మనం లేవు. ఇంత చిత్రము చూడండి, ఇవన్నీ చిత్రం రహస్యాలు. అమ్మవారి గుడిలో చిత్రం చూడండి, అక్కడ మండపం ఉంటుంది, ప్రాంగణం. 4 స్తంభాలు ఉంటాయి. ఆ 4 స్తంభాలు ఏమో తెలిసిన 4 వేదాలు, 4 స్తంభాలుగా 4 వేదాలు. అయితే అక్కడ 64 మూర్తులు ఉంటాయి. 64 కళలు, బాణం మీద 64 కళలు ఉన్నాయి. 64 కోట్ల యోగులు 64 కళలు ఇక్కడైతే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. విఐపి పాస్ ఉన్నా కూడా అలా అయితే చేయట్లేదు అనమాట. ఇక్కడ స్టేజ్ దిగి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళైతే ఎక్కడిస్తారు, వెళ్ళే వాళ్ళైతే వెళ్ళలేట్లేదు. పైకి ఎక్కిన వాళ్ళైతే దిగుతున్నారు.
अघोरेभ्यो घोरेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। बोला शंकर भगवान की पुष्पमाला समर्पयामि ఇక్కడనైతే లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ నుంచే దర్శనం చేసుకొని ఇక్కడ నుంచే మొక్కుకొని ఇక్కడ నుంచే మనమైతే ప్రయాణం అయితే చేయాలన్నమాట. ఈ విధంగా ఉంది పరిస్థితి. రేపు ఒక్కరోజే అంటే నవంబర్ 25వ తేదీ మాత్రమే మిగిలి ఉంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వచ్చేయండి. ఈరోజు ఎవరైనా వచ్చేది ఉంటే ఇక్కడ పాసులు అయితే ఇస్తున్నారు, మీరైతే తీసుకొని ఎర్లీగా అయితే 3 నుంచి 4 గంటల వరకు అయితే అక్కడ ముందట ఉన్నట్లయితే మీకైతే పాసులు అయితే అవైలబుల్ ఉన్న వాళ్ళకి అక్కడ దర్శనం అయితే మంచిగా అవుతుంది. ఇదన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.